నా పేరు ముత్యాల గురునాథం, కౌలు రైతుల జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు ఈ సమావేశం జిల్లాలో వరి కోతలు మొదలైనవి అయినా కానీ మన కౌలు రైతుల సంఘానికి సంబంధించి కార్డులు రావటం కానీ, వాళ్ళకి కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ రావటం కానీ, ఏ కార్యక్రమంలో కూడా కౌలు రైతులు ఈ జిల్లాలో 100కి 25-30 మంది కౌలు రైతులు చేస్తున్నారు. రైతులైతే 30 మందే, కౌలు రైతులైతే 30 మంది. ఈ 30 మందికి కూడా కనీసం గ్రామాల్లోకి పోయి, అంతకుముందు ప్రభుత్వాలు కిరణ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి కౌలు రైతులకి పోగానే కార్డు ఇవ్వగానే అన్ని బెనిఫిట్స్ వచ్చాయి. ఇప్పుడైతే రావటంలే. ఈ ప్రభుత్వం రాకముందు అది ప్రచారానికి వచ్చే సందర్భంలో మేము ఖచ్చితంగా కౌలు రైతులని ఆదుకుంటాము, కౌలు రైతులకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మేమే చేస్తాము, వాళ్ళకి అన్నీ కూడా ముందుండి నడిపిస్తాము, కౌలు రైతులకి రైతుతో సంబంధం లేకుండా కార్డులు ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. అంతకుముందు ఇప్పుడుండే ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన అయితే ఇంకా ముందుకు పోయి చాలా ప్రగోళాలు బయటగాడు. కానీ ఈరోజు అవన్నీ విస్మరించి ప్రభుత్వం 22 నెలలైనా కానీ ఈరోజు కౌలు రైతులు ఊసే లేదు, వాళ్ళ మాటే లేదు. ఎక్కడికి పోయినా కానీ ఏ రైతు ఏ పిటి కట్టలు ఈ మధ్యకాలంలో ఈరే కట్టలకైతే కౌలు రైతులు నానా హింసలు పడ్డారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఆర్థికంగా డబ్బులు అందుబాటు కాక పెళ్ళాలు పుస్తులు కూడా కుదవబెట్టుకొని ఆ రకమైన వ్యవసాయం చేస్తుంటే ఆ రైతాంగానికే ప్రభుత్వం అంతకుముందు వచ్చి ఇప్పుడు కనీసం వాళ్ళు ఊసు లేకుండా ఉంటే దానికోసంగా మేము 20వ తేదీ కలెక్టర్ ఆఫీసును 36 గంటల సేపు నిరసన దీక్షలు సాగిస్తున్నాం. దానికి ప్రజానీకం అందరూ కూడా, కౌలు రైతులందరూ కూడా, కౌలు రైతులు అందరూ కూడా కలిసి వచ్చి దాంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ అసెంబ్లీ సమావేశాలైనా ఒక తీర్మానం చేసి ఒక ఆర్డినెన్స్ జారీ చేసి కౌలు రైతులకి ఉపయోగపడేటట్టుగా నిర్ణయం తీసుకుంటారని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని మీద పోరాటాలు గ్రామాన కూడా ముందు పోయి ప్రజానీకాన్ని కదిలించి ప్రభుత్వం పక్షానికి ఏ రకమైన నిరసన తీరాలో ఆ నిరసనలన్నీ కూడా కార్యక్రమాన్ని మేము ముందుండి చేసేదానికి